వాక్యము ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వచనములు. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. క్రీస్తు పూర్వము 600 సంవత్సరములు ఫిబ్రవరి 17వ తారీఖున ఈ భూమి మీదకి గొప్ప విపత్తు అంటే జల ప్రళయము ద్వారాగా ఈ భూలోకాన్ని ఒకసారి నోవాహు కుటుంబములో మరి ఉన్న ప్రజలను రక్షించి మిగిలిన వారిని అందరినీ నాశనము చేసెను. అయితే ఈనాడు కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటంటే, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. అందుకనే ఈ విపత్తుల ద్వారా, ఈ తెగుళ్ళ ద్వారా, ఈ